కథ పేరు ఋతువు 4 స్నేహితుల కథ. ఒక అడవిలో వసంతం, గ్రీష్మం, వర్షం, శరద్ అనే 4 ఋతువులు స్నేహితులుగా కలిసి ఉండేవారు. వాళ్లకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరూ ప్రకృతికి ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉండేవారు. వసంతం వచ్చిందంటే పచ్చగా చెట్లు, రంగురంగుల పూలు, సీతాకోకచిలుకలు, పిల్లలు పార్కులో ఆడుకోవడం మొదలవుతుంది. గ్రీష్మం అంటే ఎండ తాకెడవుగా ఉంటుంది కానీ మామిడి పండ్లు, జలజల మన శీతల పానీయాలు, సెలవుల సరదా. వర్షం రాగానే మబ్బులు ముచ్చట్లు చెప్తాయి, చిన్నారి వరదలు పరుగులు తీయడం మొదలు పెడతాయి. చిన్న పిల్లలు తడిసిపోతూ ఉత్సాహంగా ఆడతారు. శరద్ అయితే చల్లని గాలి, పచ్చని పంటలు, ఆకాశం నీలంగా కనిపిస్తుంది. పండుగల మాసం. ఒకరోజు వీళ్ల మధ్య తగవు వచ్చింది. నేనే ఉత్తమ ఋతువు అని అందరూ చెప్పడం మొదలెట్టారు. చివరకు ఒక పిట్ట వచ్చి ఇలా చెప్పింది, మీ అందరూ కలిసి ఉంటేనే ప్రకృతి అందంగా ఉంటుంది. ఒక్కరైనా లేకపోతే ఈ భూమి విసుగుగా మారిపోతుంది. ఆ కథ విని 4 ఋతువులు స్నేహితుల్లా మళ్లీ కలిసిపోయారు. పాఠం: ప్రతి ఋతువు ప్రత్యేకమే. మనం అందరితో కలిసి జీవించగలిగితే ప్రపంచం ఇంకా అందంగా ఉంటుంది. మీకు ఈ కథ అందంగా అనిపించిందా? మరొక కథ కావాలా?